హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. టీఎస్ ఈసెట్ సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అయితే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీటు వస్తుంది, ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత రాబోయే కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు ముందుగా ఏంటంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క కాలేజ్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక కాలేజ్ అనుకున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఏఏఆర్ఎం మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ బండ్లగూడ అని చెప్పేసి ఉంది. సో నేను కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ కాలేజ్లో చూసుకుంటే బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను అక్కడ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే సెలెక్ట్ చేశాను. అక్కడ తర్వాత షో అలాట్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ ఈ విధంగా సంబంధించిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండ్ ఆ కాల్ డ్రాప్ సంబంధించి ర్యాంక్ సంబంధించి కేటగిరీ వైజ్గా సో ఎవరు ఎంతెంత వచ్చిందో ప్రతి తెలుసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలంటే సో ఇక్కడ చూడండి, 2102 ర్యాంక్ వచ్చిన వాళ్ళు బాయ్స్, ఓసీ వాళ్ళు చూసుకుంటే ఓవీ రీజన్ వాళ్ళు. సో వాళ్ళకి 2102 కట్ ఆఫ్ అయితే ర్యాంక్ అయితే ఉంది. అంటే 2102 కన్నా లోపు ఉంటే మీకు ఖచ్చితంగా ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ 2102 కన్నా ఏబోవ్ ఉంటే లైక్ 2200, 300 ఉంటే వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. రావని చెప్పట్లేదు, బట్ తక్కువ అయితే ఉన్నాయి. ఎందుకంటే దగ్గరలో ఉంది కాబట్టి. ఒకవేళ 3000 అనుకుంటే మాత్రం కొద్దిగా ర్యాంక్ సంబంధించి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఓసీ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో క్యాష్ సంబంధించిన అండ్ అలాగే బాయ్స్ గర్ల్స్ సంబంధించి ఈ విధంగా మనకి సీట్ అయితే డిసైడ్ చేస్తారు. సో మీకు నచ్చిన కాలేజ్ ఏది జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో సో ప్రతిదీ సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అంతా ఈ విధంగా ఇది ఉంటుంది. మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుందో ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ రాబోయే కౌన్సిలింగ్ ప్రాసెస్ ప్రతిదీ కూడా మీకు గైడెన్స్ అయితే ఇస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.